అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు స్పెషల్ ఏమంటే చికెన్ కందనకాయ ఫ్రై అండి. అవునండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ. ఎందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 4 చెంచాల నూనె అయితే పోసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఇట్లా సన్నగా కోసుకుని వేసుకున్నాను. ఇది మనకు ఒక 50% కుక్ అయితే చాలండి. మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల్లో మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి. నేను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. ఉల్లిపాయలు నూనెలో ఫ్రై అవుతుంటే మంచి వాసన అయితే వస్తుందండి. చూసారు కదా! మనకి ఈ మాత్రం మనకు ఫ్రై అయితే చాలండి. ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టమాటాని అయితే సన్నగా కోసుకొని ఇందులో వేసుకున్నాను. ఒక టమాటా చాలండి. ఈ టమాటాను కూడా మనం పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయల్ని అలాగే టమాటాలని బాగా ఒక 50% కుక్ చేసుకుందాము. చూసారు కదా! ఈ విధంగా మనకు కుక్ అయితే చాలండి. టమాటాలు, ఉల్లిపాయలు నూనెలో మనకు ఎంత మగ్గితే మనకు చికెన్ కందనకాయ అనేది అంత టేస్ట్‌గా వస్తుందండి. దాని మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడిన తర్వాత మసాలాలో మంచి సువాసన అయితే బాగా వస్తుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ మసాలాను బాగా ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు పసుపు ఒక 1/4 టీ స్పూన్ వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత కూడా మనం మసాలాని బాగా 4 పక్కల కలుపుకోవాలి. చూసారు కదా! నేను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టానండి. ఎందుకంటే హైలో పెడితే మనకు మసాలా అనేది అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అది ఖచ్చితంగా మన స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అయితే దాల్చిన చెక్క, లవంగాల పొడి అయితే వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదా! నేను ఎంత లో ఫ్లేమ్‌లో పెట్టినా కూడా మనకు అడుగు పట్టింది. ఇప్పుడు ఏం చేద్దామంటే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కిందనకాయలు నేనైతే ఒక 300 గ్రాములు అయితే తీసుకున్నానండి. మసాలా మొత్తం బాగా చికెన్ కదనకాయలకు పట్టేలా కలుపుకోవాలి 4 పక్కల. చూసారు కదా! కలుపుతుంటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మనకు లైట్‌గా అడుగు పట్టినట్టుగా ఉంది కదండీ! ఇప్పుడు మనం చికెన్ కదనకాయలు వేసాం కాబట్టి లైట్‌గా మనకు నీళ్లు రావడం వల్ల కింద అడుగు పట్టినట్టు ఉండేది కూడా పూర్తిగా క్లీన్‌గా వచ్చేస్తుందండి. అది మాడిపోవడం కాదు, కొంచెం లైట్‌గా పడుతుంది. మసాలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 7 నిమిషాలు మూత మూసి పెట్టేద్దామండి. 7 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మసాలానైతే బాగా 4 పక్కల కలుపుకోవాలండి. చూసారు కదా! మనకు చికెన్ కందనకాయల్లో నీళ్ళనేది కొంచెం లైట్‌గా వచ్చిందండి. మనం ఇందులో అయితే ఇంకా నీళ్ళైతే పోయలేదు. ఈ నీళ్ళతోనే కొంచెం మనము మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పైతే వేసుకోవాలండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనము కందనకాయలో ఒక 300 గ్రాములు తీసాం కదా! అలాగే ధనియాల పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే కారము ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన మసాలాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూసారు కదా! కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు గ్లాస్‌తో నీళ్లు పోసుకోవాలి. చాలండి, ఈ మాత్రం నీళ్ళైతే చాలు మనకు. ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ గ్రేవీ ఉండకూడదు కాబట్టి మనం ఒక మీడియం సైజు గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్‌లో పెడతానండి ఒక 5 నిమిషాలు. ఎందుకంటే మనకు చికెన్ కందనకాయలు అనేటివి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అది మీడియం ఫ్లేమ్‌లో కన్నా హై ఫ్లేమ్‌లో కొంచెం బాగా ఉడకాలంటే మనం వాటర్ వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్‌లో అయితే స్టవ్ పెట్టాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా! మన మసాలా అనేది బాగా ఉడుకుతుందండి. మంచి సువాసన అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కదనకాయ ఫ్రై అనేది. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! మనకు ఇప్పుడు నీళ్ళనేది బాగా మసాలాతో పాటు ఉడుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని గట్టిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. నేను స్టవ్ అయితే ఎప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఎందుకంటే మనకు ఫ్రై కదా! ఇప్పుడు మనం హై ఫ్లేమ్‌లో పెట్టేసామంటే మనకు మాడిపోతుందండి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ కందనకాయ ఫ్రై అనేది మనకు చపాతీలో గానీ, అలాగే అన్నంలో గానీ, అలాగే పరోటాలో గానీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు గదా! ఇక్కడ మనకు కొంచెం గట్టిగా పడిందండి మన ఫ్రై అనేది. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 1/4 టీ స్పూను మిరియాల పొడైతే వేశానండి. ఎందుకంటే ఇందులో కొంచెం నీసు వాసన ఉంటుంది కాబట్టి అది పోవడానికైతే ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేశాను. మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే మంచి ఫ్లేవర్ గూడా వస్తుంది. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. చూసారు గదా! ఇలాగా కలుపుతూ ఉంటే మనకు తొందరగా అయితే ఫ్రై అవుతుందండి. మనం స్టవ్ ఎక్కువ పెట్టామంటే మనకు అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మన చికెన్ కదనకాయ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! మన చికెన్ కదనకాయ అనేది ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే వేడి వేడి అన్నంలో వంకాయ, మునక్కాయ సాంబార్ వేసుకొని సైడ్‌గా మనకు చికెన్ కద్దనకాయ నంచుకొని తింటుంటే టేస్ట్ ఉంటుందండి. చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థాంక్ యూ.